వచ్చారు ఆల్రెడీ ఎంపీ గారు ఐడియా ఉన్నా నాకు కొంచెం సైడ్ అండి సైడ్ అండి ఇప్పుడు నెల 100 మంది ఉన్నారు. మమ్మల్ని తీసుకొని ఇట్లేదు మీరు బాబు నువ్వు పక్కన నాన్న కెమెరా వాళ్ళకి రా నేను మీడియా వాళ్ళకి రా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆట ఆడుదామనే ఈ కార్యక్రమానికి ఈరోజు చెరుకు కొమ్ముపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు, బాలినేని ప్రణీతన్న గారు, మేయర్ గంగా సుజాతమ్మ గారు, యువత శ్రీకాంత్, అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి, మిగిలిన యువకులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం. మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామ స్థాయి నుంచి ఇచ్చాపురం వరకు మన రాష్ట్రం అంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులు ప్రోత్సహించి అందరూ కూడా తన ప్రావీణ్యం చూపటానికి ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యువతంతా కూడా పాల్గొని అందరూ కూడా ఈ క్రీడల్లో ప్రావీణ్యత చూపెట్టి రేపు ఒలింపిక్ కానీ కామన్వెల్త్ క్రీడోత్సవాలకు కూడా పాల్గొనేటట్టు తయారు కావాల్సిందిగా యువతను విద్యార్థులు అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట వారు ఈ 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించేదాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదట ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాటి సుజాత గారు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా
కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి తీర్చిదిద్దేటట్టు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరుకుకొమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని గౌరవ సీఎం గారు మరి ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి 3 కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి 1, బాయ్స్కి 2. అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. ఎందుకంటే మనము పూర్వకాలం నుండి కూడా చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఈ రోజున ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్ భావన అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఖచ్చితంగా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఎంపీ గారు కానివ్వండి, అలాగే మరి మన యొక్క మన జిల్లా అధ్యక్షులైనటువంటి మరి జంకి వెంకటరెడ్డి గారు కానివ్వండి, మా ప్రీతమ్మ నేత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు వారసుడు అయినటువంటి యూత్ నాయకుడు అయినటువంటి మన ప్రణీత్ రెడ్డి గారు రావడం. ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా శ్రీరాజ గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది. ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. విలేజ్ లెవెల్, రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ప్రామిస్ చేస్తున్నారు. నా తరఫున ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్. యూత్కి మంచి ఛాన్సు, ప్రూవ్ చేసుకోండి. మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులను. ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడ ప్రారంభించడము, అందులో అడ్వాన్స్గా ముందుగా 24వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మన మేయర్ గారు, అదేవిధంగా డిఎస్టీఓ గారు, ఈ కార్యక్రమానికి సంబంధించి మన మేడం గారు, విద్యార్థి విభాగం డిస్టిక్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటరు మన యూత్ తరఫున వెంకటాద్రి రెడ్డి గారు, మన మణికంఠారెడ్డి గారు, గోపి గారు, శీలం రాము గారు, ప్లస్ నవీన్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి యూత్ నాయకులు మొత్తము ఈ కార్యక్రమానికి అందరూ రావటము, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటము చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగనన్న కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్, అందరూ ఫిట్గా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క 5 గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము. ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము, స్టూడెంట్స్ విభాగము, అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్ నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి 100% అవుతారు. బాలినేని శ్రీనన్న నాయకత్వంలో మన జిల్లా అన్ని స్థలాలు గెలిచేదానికే అందరం ప్రయత్నం చేస్తాం. వాళ్ళమ్మటి మేము నడుచుకుంటామని సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీ ఎత్తున యువత కోసము ఈ స్పోర్ట్స్లో యువతను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం జరగలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రోగ్రామ్ని చేసి ప్రతి విలేజ్ నుంచి
స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎంతూజియాస్టిక్ ఎవరున్నా కానీ వాళ్ళని నేషనల్ లెవెల్కి స్టేట్ లెవెల్కి తీసుకొచ్చే ఉద్దేశంతో పెట్టిన ఈ ఆడుదాం అందా కార్యక్రమాన్ని ఇక్కడ మన జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అలాగే స్టూడెంట్ వింగ్కి సంబంధించినటువంటి అమర్ గారు, నవీను, మన మణికంఠ, అలా రాము, ఇలా దీనికి సంబంధించిన అందరు వ్యక్తులు పాల్గొని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో జెండా వందనం చేపించి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు మన జిల్లాకి జంకే వెంకటరెడ్డి గారు, మన యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది వేలాదిగా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే యువతని ఈ స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్లాలని తీసుకొచ్చినట్టు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు పాత్రికా మిత్రులకు, ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చదువుతో పాటు ఆటలు కూడా ఎన్నో విధాలుగా విద్యార్థులకి ఫిట్నెస్ ముఖ్యమని చెప్పేసి అటు నాడు నేడు ద్వారా చదువుల్లో ఎట్టయితే ఉన్నత స్థాయి చదువులు నేర్పుతున్నారో అలాగే పేద విద్యార్థులు కూడా గ్రామ స్థాయి నుండి నేషనల్స్ ఆడాలనే ఉద్దేశంతో అడుగునుబడి ఉన్న యువతని ఆడుదాం ఆంధ్ర అనే కొత్త ప్రోగ్రాం ద్వారా నేషనల్స్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, అలాగే చదువుతో పాటు పిల్లల ఆరోగ్యం ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 145 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నుండి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే మన డిఎస్ఓ మేడం గారు, మన పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మేయర్ గంగారు సుజాత గారు అందరూ వచ్చి లాంచింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పల్లె నుండి పట్టణం వరకు అందరికీ చేరువయ్యే ఉద్దేశంతో ఈరోజు పల్లె ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.